పరిస్థితి చూసుకుంటే డెవలప్మెంట్ అంటున్నారు. దీనికి ఏదైతే చేస్తేనే రేపు ఆదాయ వనరుగా ఉంటుంది, రాష్ట్రానికి డబ్బులు వస్తేనే మనం ఏదైనా చేయగలం అంటున్నారు. ఒక పక్క విశాఖపట్నంలో సదస్సులు జరుగుతున్నాయి, పెట్టుబడి సదస్సులు ముగింపు దశ కూడా అయిపోయింది. మరి ఏమంటారు, ఈ విధానం ఎలా ఉంది? ఈ విధానం అయితే బాగాలేదన్న. అసలు పరిస్థితి చాలా ఇబ్బంది. కూరగాయలు ఏంటన్నా ఈ రేట్లు ఉన్నాయి, మరి ఘోరంగా ఉన్నాయన్న. మాలాంటి పేదోళ్ళు బతకాలంటే ఎలా అన్న? ప్రభుత్వం దయతలిచి ఏదైనా కొంచెం తగ్గిస్తే మాలాంటి వాళ్ళు కార్మికులు బాగా చేసుకోగలుగుతాము. అయితే ఒక మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు జనవరి సంక్రాంతి అనంతరం కూడా మళ్ళీ జిల్లాల వారి పర్యటన పెట్టుకుంటున్నారు. ఈయన 100 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కార్యకర్తలు ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఉత్తేజపరచడం, ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు యాక్టివ్ చేస్తానంటున్నారు. నిజంగా మళ్ళీ ఒకసారి స్వాగతిస్తారా ప్రజలు ఈసారి? కష్టమేనన్నా ఈసారి. కొంచెం దాని గురించి రీజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది చెప్పండి. జనరల్గా అసలు ఏమనిపిస్తుంది? ఈసారి జగనన్న ప్రభుత్వం వస్తే బాగానే ఉంటుందన్న. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గెలిచాడు, ఆటో వాళ్ళకనే 10,000 అని 15,000 అని వేసాడు. ఎవరికి వేసాడన్న 15,000? నాకు తెలిసి ఎవరికి వేయలేదు. ఇప్పుడు లైసెన్స్లు అంటే అందరికి ఉంటాయి. ఇప్పుడు అద్దె బండ్లు మనం తోలేది మా డ్రైవర్లకు వేయాలా, ఓనర్లకు వేస్తే సుఖం. తాగితే 10,000 అంట, ఆడబట్టినే కేసులు రాస్తున్నారు. ఏంటన్నా మరి ప్రభుత్వం బాగాలేదన్న. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే పోయిన చోటే వెతుక్కోవాలి అనే నినాదంతో మళ్ళీ ఒకసారి స్థానికంగా ఉన్న నేతలకి అప్పచెప్తాం అన్నీ అంటున్నారు. ఈ విధానంలో ముందుకెళ్తే మళ్ళీ ఒకసారి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అదే నెలలో కూడా పంచాయతీ పురపాలక నగరపాలక ఎలక్షన్లు కూడా ఉన్నాయి. మరి ఎలా ఉంటుందంట? బాగుంటుంది ఆ విధానం. అంటే ఈయన మళ్ళీ వెళ్ళి పర్యటనలు చేస్తారు కాబట్టి సేమ్ యాస్టీస్గా గతంలో చేసినట్టుగానే ఆహ్వానిస్తారా ప్రజలు? ఆ ఊపులో ఉన్నారా అని? కష్టమేనన్న ఈసారి. ఎలా ఉంది మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే వీలాంటి రోజు బతికే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది? చాలా ఇబ్బందిగా ఉందన్న, చాలా ఇబ్బందిగా ఉంది ఈ ప్రభుత్వం. డైలీ ఎంత తోలుతారో అసలు ఏంటి, ఎలా ఉంది? ఉచిత బస్సు వచ్చాక ఇబ్బందులు ఉన్నాయా అన్న? ఉచిత బస్సు వచ్చేలా చాలా ఇబ్బందిగా ఉంది. 1000 రూపాయలు తోలుతాము, 300 రూపాయల గ్యాసు, 350 రూపాయలు అద్దె. ఇంకేం విధంగా పోవాలన్న 400 ఇంటికి. పిల్లలు హై స్కూల్ ఫీజులు అవన్నీ, ఇంటి అద్దెలని చాలా ఇబ్బందిగా ఉందన్న. చాలా కష్టంగా ఉందన్న ఈ ప్రభుత్వం. ఫ్రీ బస్సులు పెట్టిన కాంచి ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడిపోతున్నాం అన్న. దయచేసి చంద్రబాబు నాయుడు గారు బస్సులు ఏమైనా తీసేస్తే ఆటో డ్రైవర్లు చాలా బాగుంటాం. గత ప్రభుత్వంలో పథకాలు చూశారు, ఇప్పుడు సంక్షేమాలు చూశారు కాబట్టి పిల్లలకి డబ్బులు కానివ్వండి, రేషన్కి ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే ఇవన్నీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా? రేషన్ కొంచెం ఇబ్బందిగానే ఉందన్న. ఇదివరకు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమన్నా స్టోర్కి అడిగిపోవాలంట. వాళ్ళు సరిగ్గా తీస్తున్నారో తీయట్లేదో చాలా ఇబ్బందికరంగా ఉంది. నేనైతే ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డుకి అసలు వెళ్ళాలి వస్తానికి. ఇదివరకు ఇంటికి వచ్చేది బండి, ఇంటికాడే తీసుకున్నాం. ఇప్పుడు రేషన్ పెట్టేలాగా అసలు నేను ఆ రేషన్ అక్కడ ఉందో నాకు తెలియదు వాస్తవానికి. చాలా పెట్టుబడులు వస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అంటున్నారు ఈయన. మరి చూసుకున్నట్లయితే కంపెనీలు కూడా వస్తాయి 1 by 1 అంటున్నారు. నిజంగా మనకి ఇక్కడ అంత ఇంపార్టెన్స్ ఇస్తారా ఏపీ ప్రజలకి? కష్టమేనా అది అయినప్పుడు అవ్వదు, అంతే ఇష్టం. సార్ ముందుగా నమస్కారం సార్. ఎలా ఉంది సార్ ప్రభుత్వ పరిపాలనలు ఎలా ఉన్నాయి? గతము చూశారు, ఇప్పుడు చూశారు. ఇటేమో డెవలప్మెంట్ అంటుందో, అప్పుడేమో సంక్షేమం అన్నారు. ఈ విధానంలో నిజంగా రాష్ట్రంలో ఎలా ఉంది? 18 నెలల పరిపాలనలో ఎలా అనిపించింది? సంక్షేమం వేరు, డెవలప్మెంట్ వేరు. సంక్షేమం ఏంటంటే అందరికీ నోటి వరకు అందుతాయి. డెవలప్మెంట్స్ అనేటప్పటికి ఏమైందంటే ఎంతవరకు నడవగలిగితే అంతవరకు నడుస్తానికి రోడ్లు బాగుంటాయి ఏంటి, ఆ విధంగా వాతావరణ పర్యావరణం బాగుంటుంది. భవిష్యత్ అంతా కూడా అమరావతి, రెండవది విశాఖపట్నం డెవలప్మెంట్, ఐటీ అంటారు. ఒక్కటి సార్, ఒక అమరావతి, ఒకటి ఐటీ డెవలప్మెంటు, ఒకటేమో వైజాగ్ డెవలప్మెంట్ అంటే కాదు. మనకు రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? రాష్ట్రం మొత్తం ఒకటే రాష్ట్రం. ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఎన్ని జిల్లాలు ఉంటే ఎన్ని జిల్లాలకి ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, ఎంతమంది మనకి ఈ కూలీనాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఏంటంటే ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత గద్దెక్కిన వాళ్ళు గద్దె మీద ఉంటారు. మనమైతే ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉంటాం. కాబట్టి ఏంటంటే ఏమాత్రం కూడా మార్పు అనేది ప్రజలకి మంచి చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు సార్. కాబట్టి ఏంటంటే మన పని మనం చేసుకోవాలి, మన కష్టం మనం పడాల్సిందే, మన డబ్బులు మనం సంపాదించుకోవాల్సిందే, మన భార్య పిల్లల్ని మనం పోషించుకోవాల్సిందే. ఏమంటున్నారంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే గతంలో మేము ఓడిపోయిన చోట వెతుక్కుంటాము, మరొకసారి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తాను, యాత్రలు చేస్తాను, 100 నియోజకవర్గాలను బలోపేతం చేసి కామ్గా ఉన్న వాళ్ళని ఎలక్షన్స్లో ఓడిపోయి
రెండోది అటు ఇటు జంప్ అయిపోయి ఏం చేయాలో తెలియని వాళ్ళు మళ్ళీ ఒకసారి కలుస్తారంటున్నారు. ఈ విధానంలో మరొకసారి ప్రజలు ఆహ్వానిస్తారా ఆయన కూడా? అవకాశం ఇవ్వాలి సార్. ఎందుకంటే ఒక్కసారి చేస్తే ముఖ్యమంత్రిగా జీవితం మొత్తం మీద సార్థకం అనేది అవ్వదు. కాబట్టి ఏంటి, మనకి అవకాశం అనేది ఇవ్వాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఇచ్చాము ఏంటి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉండాలి ఏంటి, నాయకులు కూడా మారుతూ ఉండాలి. కాబట్టి ఏంటంటే మారుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఇళ్ళల్లో మార్పు ఏంటన్న విషయం జనాలకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక్కసారిగా ముఖ్యమంత్రి చేసినంత మాత్రం అంత అనుభవం అనేది రాదు. ఆ అనుభవం ఏంటంటే 1-2 సార్లు మనం ప్రజల నిర్ణయాలు ఏంటి, ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల తిరస్కరణ ఏంటి, ప్రజలకు కావాల్సినది ఏంటి అనేది తెలుసుకోవాలి. అంతవరకే తప్ప ఇవాళ ఏదో అమరావతిని డెవలప్మెంట్ చేసేస్తాం, ఇవాళ ఏదో వైజాగ్ని డెవలప్మెంట్ చేసేస్తాము, ఐటీ హబ్ని చేసేస్తామంటే అది ఐటీ హబ్ని డెవలప్ చేయటం మంచిదే. ఎందుకంటే మన నిరుద్యోగులందరికీ కూడా ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి మనం దాన్ని చేసుకోవచ్చు. ఈ అమరావతి డెవలప్మెంట్లు అంటే ఉన్న చోట డెవలప్మెంట్ వదిలేసి కొత్త చోటకి తీసుకెళ్లారు. ఆయన ఎందుకని ఆపాడో ఏంటో మనకైతే తెలియదు. కానీ ఏంటంటే వీళ్ళ పట్టుదల ఏంటంటే దాన్ని మనం సాధించి చేయాలనే ఆలోచన వాళ్ళకు ఒక పట్టుదల ఉంది. ఆ పట్టుదలతో అది ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యిద్ది, ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడిద్ది అనేది అది చివరి వరకు తెలియదు ఏంటి. కాబట్టి ఆ టైం వరకు మేము ఉంటామో లేదు కూడా మాకు గ్యారంటీ లేదు. త్వరలో పురపాలక, నగరపాలక మరియు పంచాయతీ ఎన్నికలు అంటున్నారు కాబట్టి జనవరి 2-3 వారాల్లో జరుగుతాయి అంటున్నారు కాబట్టి ఎలా ఉంటుంది సార్ స్థానికంగా? కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా పురపాలక పంచాయతీ ఎలక్షన్స్లోనే మార్పు అనేది తెలిసిపోయిందండి. ఆ మార్పు ప్రకారంగానే అప్పుడు ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి గట్టి పోటీగా వాళ్ళు దాన్ని నడుం బిగిస్తారు. కాబట్టి ఏంటంటే పంచాయతీ పురపాలక సంస్థలో ఎప్పుడైతే మనకు మార్పు వచ్చిందో ఆ మార్పు రాబోయే ప్రభుత్వం అవుదా లేదంటే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం అవుదా అనేది ప్రజలే చూపిస్తారు. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వ పరిపాలన చూశారు, ఒక పక్క కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 18 నెలలు అవుతుంది, గత ప్రభుత్వాలు చూశారు, మరి ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది. అంటే సడన్గా అభివృద్ధి రావాలంటే ఏది రాదు, కొంచెం టైం పడుతుంది, దానికోసం వెయిట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మొన్న విశాఖపట్నంలో సిఏఏ సదస్సులు, పెట్టుబడుల సదస్సులు ఎలా అనిపించింది? అది చాలా బాగుందండి. చాలా కంపెనీలు వచ్చాయి, యువతకు కూడా మంచి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. ఇంకా ముందు కూడా ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాం. ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి గారు జనవరి 2026 సంక్రాంతి అనంతరం కూడా మరొకసారి జిల్లాల పర్యటన అంటున్నారు. 100 నియోజకవర్గాల మీద ఫోకస్ చేసి మేము ఎక్కడ ఓడిపోయామో అన్ని బేరీలు వేసుకున్నాము, మరొకసారి పర్యటన ఉంటుంది అంటున్నారు. ఎలా ఉంటుంది? అక్కడ ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా యాక్టివ్ చేస్తానంటున్నారు. అంటే ప్రజెంట్ పార్టీలో ఓడిపోయి సైలెంట్గా ఉన్నవాళ్ళు, గతంలో టీడీపీకి వెళ్ళి లేదా బయటకు వచ్చి సైలెంట్గా ఉన్నవాళ్ళు మళ్ళీ యాక్టివ్ చేస్తామన్నారు. పోయిన చోట వెతుక్కునే ఈ నినాదం ఎలా ఉంది? అది వాళ్ళ పార్టీ ఎక్కడైతే తక్కువగా ఉందో వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా సమాజంలోని లేదా ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎట్లాగూ ప్రజలే మళ్ళీ గెలిపిస్తారు. అంటే అతను చేయలేదని కాదు, ఇతను చేశాడని కాదు, అంటే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని కాదు, లేదా జగన్ ప్రభుత్వం చేస్తుందని కాదు, వాళ్ళ క్యాపబిలిటీ తగ్గట్టుగా వాళ్ళు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర లాంటి స్టార్ట్ చేస్తారనుకోవచ్చా ఈ విధానంలో? జిల్లా యాత్రలు అంటున్నారు కాబట్టి పాదయాత్ర చేసినా కానీ ఇక్కడ చేసే అభివృద్ధి కార్యక్రమాలను బట్టే నెక్స్ట్ ప్రభుత్వం అనేది ఏదైనా ప్రజలు డిసైడ్ చేస్తారండి. అంతేగాని పాదయాత్ర చేసినా లేకపోతే ఇంకో కార్యక్రమం చేసినా కానీ ఉపయోగం ఏముండదు. ఎవరైతే మంచిగా చేస్తున్నారో అంటే ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి అంటే ప్రజల సంక్షేమాల గురించి కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ప్రజలకి తప్పకుండా అధికారం అనేది ఇస్తారు. ఫైనల్గా చూసుకుంటే అదే మంత్లో కూడా ఈ పురపాలక, నగరపాలక మరి పంచాయతీ ఎలక్షన్స్ ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి 2026కు సంబంధించి ఎలా ఉండబోతుంది? ఒక పక్క ప్రజలు కూడా ఈ 18 నెలల పాలన దగ్గర 2 ఏళ్ళ పాలన అయిపోయినట్టే, మరి ఏమనిపిస్తుంది? ఈసారి ప్రజలు ఎట్లుంటారంటారు? అంటే పంచాయతీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కదా. మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ఏంటంటే అది లీడింగ్ పార్టీ ప్రజెంట్ ఏదైతే ఉందో కంపల్సరీగా వాళ్ళ పంచాయతీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డు కూడా మళ్ళీ అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు తప్ప మిగతా వాళ్ళు రావటం అనేది కష్టం. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మీకు నచ్చిన కొన్ని అంశాలు ఎలా ఉన్నాయి? ఎంప్లాయ్మెంట్కి కానీ లేదంటే రాజధాని విషయంలో కానీ చేసే కార్యక్రమాలు చాలా బాగున్నాయి. మొన్న ఈ మధ్యన వచ్చిన వర్షాలకు కూడా ప్రభుత్వం మందుగా ప్లాన్ ప్రకారంగా వెళ్ళి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బాగా చేశారు.
చేసే కార్యక్రమాలన్నీ బాగున్నాయండి ప్రజెంట్ అయితే. గారు చూస్తే 18 నెలల పాలన దగ్గర 2 ఏళ్ళు కావస్తుంది. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా అన్ని అందిస్తుందా? బాగుందా? అన్నీ అందిస్తున్నారు, అంతా చాలా బాగుంది. మనం చూసుకున్నట్లయితే ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పెట్టుబడుల కార్యక్రమం కూడా జరుగుతుంది విశాఖపట్నం. ఉంది ఆయన కాబట్టి చేస్తున్నారు, ఎవ్వరూ చేయరు. ఏం మేడం ఎలా అనిపిస్తుంది? గతంలో రోడ్లు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, ఇప్పుడు అలాంటోడు పోవటం మంచిది, శాంతం పోవడం మంచిది. అంటే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే జనవరి సంక్రాంతి అనంతరం కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తా, నేను ఏదైతే 100 నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ అందరినీ బలోపేతం చేస్తాను, జిల్లా యాత్ర అంటున్నారు. వల్ల కాదు, ఆడి వల్ల కాదు అసలు. అంటే ప్రజలు మళ్ళీ ఆహ్వానిస్తారా? ఎవ్వరు ఆహ్వానించట్లా, అందరూ పచ్చి బూతులు తిడుతున్నారు. ఆయన ఎప్పుడు జైల్లో దాస్తారా అని వస్తున్నారు ఎదురు. అంటే గతంలో పార్టీలో ఈ ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళని, పార్టీలు మారి కామ్గా ఉన్న వాళ్ళని మళ్ళీ ఒకసారి వెళ్ళి పలకరించి వస్తానంటున్నారు ఈయన. నిజంగా అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఆహ్వానిస్తారు? అక్కడే పట్టుకుని కొడతారు. చెప్పండి మేడం, ఎందుకంటారు? ఎందుకేంటి అసలు చేసిందంతా ఎలా ఉంది? చాలా ఘోరంగా రోడ్లు మొత్తం దోసేశాడు రాష్ట్రాన్ని. ఇంకే రకంగా అడుగుతాడు వచ్చి? అది చంద్రబాబు నాయుడు గారు ఏమో ఒక పక్క ఈ డెవలప్మెంట్ కోసం పాకులాడుతూ చెప్తున్నారు. ఆయన కాబట్టి ఆ వయసులో ఆయన కాబట్టి అలాగా ఈలాగా బతుకుతున్నాం. మరి ఏమంటారు మేడం, రేపు ఇది సక్సెస్ఫుల్ అయ్యే టయానికే పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. పురపాలక నగరపాలక ఎన్నికలు కూడా 2026 జనవరి తర్వాతే ఉన్నాయి. మరి 2వ వారం 3వ వారంలో జరుగుతాయి అంటున్నారు. ప్రజలు ఆల్రెడీ ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి ఎటువైపు ఉంటారు? ఫుల్గా సక్సెస్ఫుల్ అవుతారు చంద్రబాబు నాయుడు. అంటే జగన్ గారి పాదయాత్ర మళ్ళీ సక్సెస్ఫుల్ అవుదంటారు? గతంలో అస్సలు ఆయన రాళ్ళెత్తి కొట్టాలి ఎక్కడ పడితే అక్కడ, అంతే. నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందంటారు అయితే? చాలా ఉంది. ఎలా ఉంది మేడం టోటల్గా? రోడ్లు కాడి నుంచి కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకులు ప్రమాణంగా ఉన్నాయి. మీకు నచ్చిన కొన్ని అంశాలు ఈ ప్రభుత్వం వచ్చాక కొన్ని నచ్చిన అంశాలు? అన్ని రకాలుగా బాగుంది కదా. కాదేంటి ఏది ఎక్కడెక్కడ ఆయన చూస్తున్నారు, చేస్తున్నారు. ఎక్కడ ఏదన్నా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. యాప్లు ఇచ్చారు, ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారు. లోకేష్ ఏంటి, ఆయన ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, ముగ్గురే బ్రహ్మాండమైన లీడర్స్. వాళ్ళని ఎవరో వదులుకుంటా చూడరు. ఫైనల్ ఒక క్వశ్చన్, మాజీ ముఖ్యమంత్రి గారికి మరి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉండదు ఇస్తారంటారా ప్రజలు? మరి అసలు ఇవ్వరు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏమేమి వస్తున్నాయి ఇంట్లో? చెప్పండి లైన్గా ఏమేమి వస్తున్నాయి? పెన్షన్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, అన్నీ వస్తుంది. పెన్షన్ 1వ తారీఖు ఇవ్వడం, రేషన్ డిపోల్లో అవైలబిలిటీలో ఉంటాం, అన్నీ బాగా. ఏ పనులు చేస్తూ ఉంటారు జనరల్గా? మేమా బట్టల షాప్. ఇంట్లో మనవరాలు డబ్బులు పడ్డాయి. ఎలా ఉంది ఉచిత బస్సు పథకం? ఎలా ఉంది? అంటే రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి చేస్తానని చంద్రబాబు గారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి? మరి ఒక పక్క ఒక నిమిషం, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు కూడా మళ్ళీ పాదయాత్ర అంటున్నారు జనవరిలో. ఎందుకంటారు? మాకు తెలియదు. అంటే బయలుదేరి వస్తానంటున్నారు, ఆహ్వానిస్తారా? ఇప్పుడు జరిగేది అయితే చెప్తాం. ఎలా ఉంది డెవలప్మెంట్? ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 18 నెలల పరిపాలన చూశారు. గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వాలు చూశారు. మీకు నచ్చిన విధానంలో ఏం బాగున్నాయి? ప్రజెంట్ కూటమి ఉంది కాబట్టి, ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి డెవలప్మెంట్, రోడ్లు ఇవన్నీ చెప్తున్నారు. నిజంగా ఎలా ఉంది అసలు? పట్టుకొచ్చా చంద్రబాబు పాలనలోనే బాగుంది. కొన్ని విశ్లేషణలు దానిపైన ఏమేమి నచ్చాయి? ఏమేమి అంటే జనాల్ని సోమరిపోతు లేకుండా రేషన్ బియ్యం తీసుకెళ్ళి డిపోలో అవటమే కరెక్ట్. ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. మరొక విధానం చూసుకుంటే 6 పథకాల్లో ఇంట్లో ఏమేమి వస్తాయి? సుమారు చెప్పారు కదా, తల్లికి ఆడబిడ్డ నీటి కింద కానివ్వండి, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. మిగతా అంతకుముందు పథకాలు ఉన్నాయి కాబట్టి పెన్షన్ కానివ్వండి. పెన్షన్లు బాగానే వస్తున్నాయి. మా బాబుకు కూడా పెన్షన్ వస్తుంది 6,000. ఈ డబ్బులు వేశారు కదా స్కూల్ పిల్లలకి డబ్బులు అని చెప్పి, ఎలా ఉన్నాయి ఈ విధానాలు? మా బాబుకైతే పడలేదులే. మా బాబు బడి మానేశాడు. మా బాబుకైతే పల్లా. ఎవరో వేరే పిల్లలకైనా పడి ఉంటాయి కానీ మా బాబుకి పల్లా. అయితే అన్న ఒక మాటలో చెప్పాలంటే జనవరి అనంతరం మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోయి ఉన్నారు కాబట్టి మరొకసారి జనంలోకి వచ్చి నేను ఎక్కడైతే ఓడిపోయానో పారేసుకున్న చోటే నేను వెతుక్కుంటాను అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు. నిజంగా ప్రజలు మళ్ళీ ఆహ్వానిస్తారా ఆయన్ని? ఎవరు? జగన్ గెలిచేవాడే. ఆయన వాళ్ళ నాన్నగారు పేరు పెట్టుకొని అన్నా క్యాంటీన్ పెట్టాల్సింది. అదొకటి లేబర్లు ఇసుక లేకుండా చేశాడు లాక్డౌన్ టైంలో. అదొకటి దబ్బేసేసింది. ఆ ఇసుక ఒకటి లేబర్లు ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆయనే గెలిచేవాడు. ఇప్పుడు ఈయన ఈ బాబు గారు గెలిచారంటే ఈయన లేనివాడికి అన్నం పెడుతున్నాడు 5 రూపాయలు ఇచ్చి. పని ఉన్నా లేకపోయినా ఒక 5 రూపాయలు వెళ్ళి ఇచ్చేసి తింటున్నాం. జగన్ అది కూడా పెట్టలేదు, తీసేశాడు కదా. దానివల్ల ఆయన ఓడిపోయాడు. అంటే ఈ
ఇదే పరంగా చూసుకుంటే రేపు అదే సమయానికి నగరపాలక పురపాలక ఎన్నికలు ఉన్నాయి, ఒక పక్క పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇంకా 3 నెలల కాల పరిమితి ఉన్నప్పటికీ కూడా ముందే చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మరి ఇదే టైంలో పాదయాత్ర అంటున్నారు కాబట్టి ఏదన్నా ఉంటుందా? ఆయన మళ్ళీ మొదలు పెడతానంటున్నారు. ఎవరు? జగన్ గెలవచ్చు, లేబర్లు ఇబ్బంది పెట్టుకుని ఉంటే చాలు. ఉన్నోళ్ళు ఇబ్బంది పెట్టుకొని లేబర్లు ఇబ్బంది పెట్టుకుని ఉంటే చాలు. వ్యాపారస్తులను కానీ మా టాపీ పని చేసే వాళ్ళకి కానీ ఆయన ఉన్నవి చెడగొట్టుకుని ఉంటే చాలు. ఉన్నవి చెడగొట్టుకుని ఉంటే చాలు. తదుపరి ఎలా ఉండబోతుందన్న అంటే అక్కడ ఇన్యాక్టివ్గా అంటే ఎవరైతే ఓడిపోయి కామ్గా ఉన్నవాళ్ళు లేదా అటు ఇటు స్టెప్లో ఈ పార్టీలు మారి మళ్ళీ కామ్గా ఉన్నవాళ్ళు ఉత్తేజపరచడానికి వెళ్తానంటున్నారు. 100 నియోజకవర్గాల పర్యటన అంటే మరి జిల్లాల వ్యాప్తంగా అక్కడున్న నాయకులకు అప్పచెప్తానంటున్నారు బలోపేతం చేయడానికి. వర్కౌట్ అవుతుందా ఈసారి అన్న? వాటి గురించి అయితే మనకు తెలియదు. ఉన్న వాస్తవం చేత లేబర్లు ఇబ్బంది పెట్టుకుని ఉంటే చాలు, మళ్ళీ ఆయనే గెలుస్తాడు. ఏదైనా ఉన్నా బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడితే మటుకు మళ్ళీ ఇబ్బంది. ఉన్నోళ్ళు ఇబ్బంది పెట్టుకోండి, లేని వాళ్ళ జోలికి మాత్రం ఇబ్బంది పెట్టమాకండి. రైట్ అండి. నమస్తే బాబు. మేడం ఎలా ఉంది? కూటమి ప్రభుత్వ పరిపాలన చూశారు, గత ప్రభుత్వం చూశారు కాబట్టి ఒక నిమిషం మేడం, డెవలప్మెంట్ వైపుగా చూసుకుంటే మీకు నచ్చిన అంశాలు బాగానే ఉందండి. ఏమేమి వస్తున్నాయి మేడం? సంక్షేమ పథకం బియ్యం వస్తున్నాయి కదా రమణ, బియ్యం వస్తున్నాయి. ఇంకేం వస్తున్నాయి? మాకు ఫ్రీ బస్ ఎక్కిచ్చారు. ఫ్రీ బస్ పెట్టారు ముందు, లేడీస్కి ఫ్రీ బస్ బాగుంది. ఫ్రీ గ్యాస్ బండ్లు వస్తున్నాయి. అది మేడం ఈ విధానంలో చూసుకుంటే ఒక పక్క విశాఖపట్నంలో కూడా పెట్టుబడి సదస్సులు పెట్టారు. పెట్టుబడులు కూడా వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంటున్నారు. రేపు పిల్లలు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదే బాబు, వస్తే మంచిదే. మా పిల్లలు ఎక్కడో బెంగళూరులో అక్కడెక్కడ చేస్తున్నారు, ఇక్కడికి వస్తే ఇటు వచ్చేస్తారు, మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటాము. మేడం పర్టికులర్గా ఈ ప్రభుత్వం వచ్చాక మహిళలకి పెద్దపీట వేసామంటున్నారు. స్త్రీ శక్తి పథకాల పేర్లు కూడా ఎక్కువ అవే ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? వాస్తవమే బాబు, మాట్లాడితే బస్ ఎక్కుతున్నాం, దిగుతున్నాం, గుళ్ళకి వెళ్తున్నాం, బాగానే ఉంది. మేడం చూసుకుంటే సుమారు మంత్లీ ఎంత ఖర్చు అయ్యేది ఛార్జీల రూపంలో చూసుకుంటే ఇప్పుడు ఎంత సేవ్? అంటే ఒక 1000 రూపాయలు ఉంటాయిలే బాబు నెల వచ్చేసరికి. అది మనం ఇదే విధానంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ పాదయాత్ర అంటున్నారు 2026 జనవరి సంక్రాంతి అనంతరం. మరి ఆయనకు ఇంకోసారి ఏమైనా అవకాశం ఉంటుందా? నిజంగా ప్రజలు ఆహ్వానిస్తారు? ఏమో ఇప్పుడే చెప్పలేం కదా ఆ విషయాన్ని, ఇంకా టైం పట్టుద్ది. మనం ఎప్పుడే చెప్పలేం కదండి అది ఎలా ఉంటుందో. అది అంటే ఓడిపోయిన చోటే వెతుక్కోవాలనేది ఆయన కాన్సెప్ట్ అని చెబుతుంది. కాన్సెప్ట్ మనం ఏం కాదనలేం కదా. అది మరి తర్వాత మరి చంద్రబాబు గారు వస్తారు, ఆయనే వస్తారు, లేదంటే ఇంకొకరు ఎవరన్నా వస్తారో మనం చెప్పలేంగా. కాదు, లాస్ట్ వరకు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారనుకో ఆయనే వస్తారు. అది మేడం మరి చూసుకుంటే రోడ్ల వ్యవస్థ కాడి నుంచి నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు అన్నీ పర్లేదు. పర్లేదులే బాబు, పర్లేదు. మేడం ఏమంటారు? పర్లేదు. మనం చూసుకుంటే మరి రేపు భవిష్యత్తు ఇక్కడే ఉందంటున్నారు. అమరావతి చుట్టుపక్కల ఎలా ఉంది రియల్ ఎస్టేట్ కానీ రేట్లు కానీ? అవి బాగానే ఉన్నాయి. అమరావతి కూడా బాగా డెవలప్ చేశారు. పోయినసారి కూడా చంద్రబాబు గారే చేశారు, ఇప్పుడు కూడా ఆయనే చేస్తున్నాడు. ఆ మాటలు మాత్రం తిరుగులేదు. చూసుకుంటే మొన్న ఈ వరదల ఎఫెక్ట్ కానీ అంతకుముందు మొన్న ఈ మోందా తుఫాన్ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అలర్ట్ చేసిన విధానం ఎలా? బాగానే ఉంది. చంద్రబాబు గారు పాపం ఈ సింగనగర్ అంతా పాపం బాగానే చేశారు. చేశారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.